ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. కరెక్ట్‌గా వంట చేసే టైంలోనే, అది కూడా పిల్లలు స్కూల్‌కెళ్ళే మార్నింగ్ టైంలోనే గ్యాస్ అయిపోతుందండి. ఎప్పుడు అంతే. మీకు అంతేనా? లేదంటే ఈ గ్యాస్‌కేమైనా తెలుస్తదేమో, అసలే వీళ్ళు హడావిడిగా ఉన్నారు, మనం డిస్టర్బ్ చేద్దాం కొంచెం అని సైకోలాగా ఉంది. అయితే నాకు నిజంగా పెట్టడం రాదనమాట. పెట్టడం రాదు. అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను పెట్టడానికి. కవర్ తీయటం అసలు రాదు నాకు. ఆ కవర్ తీసేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందంటే, అయినా సరే ట్రై చేస్తాను నేనైతేని. సో ఇప్పుడు చూడండి, దీనితోటి నేను పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కాదు. అయినా సరే నేను వదలననమాట. మీలో ఎంతమందికి గ్యాస్ పెట్టడం వచ్చో రాదో చెప్పండి. మోస్ట్లీ నేను అడిగిన వాళ్ళందరిలో కూడాని, ఎందుకంటే చెప్తా ఉంటాను కదా గ్యాస్ పెట్టడం రాదని, వాళ్ళు కూడా చెప్తారు మరి నాకు రాదు గ్యాస్ పెట్టడం అని. ఇక్కడ టిక్కుమని సౌండ్ వస్తుందంట, ఇలా పైకి అనాలి ఆఫ్ చేసేసి, టిక్కుమని సౌండ్ వస్తే అప్పుడు మనకి వెళ్ళిపోయినట్టు. నాకైతే రావట్లేదు. పిలుద్దాం అనుకున్నాను, అయినా కాదులే, ఒకసారి ట్రై చేద్దాము. ఎప్పుడైనా ఆయన లేనప్పుడు గ్యాస్ అయిపోయింది అనుకో, అప్పుడు ఎవరిని పిలవాలో తెలియదు కదా. సో ఇప్పుడైతే ఇప్పుడు రాలేదండి. మళ్ళీ తీసేసి మళ్ళీ పెడితే ఇప్పుడు వచ్చింది కరెక్ట్గా. అంతే, ఈ లోపల పెట్టేసరికి సరిపోతుంది బరువు. బుక్ చేయాలి. బుక్ చేస్తే ఎప్పటికి వస్తుంది ఏంటో చూడాలి. ఇప్పుడైతే ఫిక్స్ అయిపోయినట్టు. ఇప్పుడు వంట మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో మీకు కూడా ఇలాగే ఇబ్బంది అవుతూ ఉంటుందా? నాకైతే ఎప్పుడు కూడా గ్యాస్ అనేది అదే టైంలో అవుతుంది అనమాట. మళ్ళీ కొంచెము ఫ్రీగా ఉన్న టైంలో అవ్వదు, కరెక్ట్గా హడావిడిగా ఉన్న టైంలోనే అవుతుంది. సో మనం అయితే ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోతామండి. మార్నింగ్ లేవగానే ఇంకా టీ అయితే కాసేసి ఈయనకైతే ఇచ్చేసాను. ఇది వచ్చేసి ఇంకా 2 days అన్నమాట. నిన్నటిది ఈరోజు కూడా పెట్టేస్తున్నాను. వీలైతే చూడండి. బీరకాయ కర్రీ, ఒకటే బీరకాయ ఉంది. అంటే ఒకటంటే చిన్న చిన్న ముక్కల కింద ఉన్నాయన్నమాట. ఒక 30 రూపీస్ అలా తీసుకున్నారు. బాగున్నాయి, లేతగా ఉన్నాయి. ఇంకా సరిపోదని చెప్పేసి దీంట్లో ఒక ఎగ్ అయితే వేసానండి. ఇంకా టిఫిన్ అయితే ఏమీ లేదు, మ్యాగీ ఉంటే చేస్తున్నాను అనమాట. ఈసారి మ్యాగీ అనేది టేస్టీగా ఉంది. పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. సరే ఇంకా ఈ మధ్యన కూడా చేయలేదు కదా, చాలా రోజులు అయింది కదా, ఒకసారి చేద్దాం అనిపించింది. అది మైదాపిండి కదా, ఎంతైనా అంత మంచిది కాదు. నేను మొన్న అమ్మ చేతి వంటలో మ్యాగీ తోటి ఎగ్ మ్యాగీ చేశాడు కదా, అలా చేద్దాం అనుకున్నాను. కానీ ఇంట్లో ఎగ్స్ ఎక్కువ లేవు, కానీ అది కొంచెం టైం టేకింగ్ అనమాట. అంటే ఇది 2 minutesలో అయిపోదు, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇది చూడండి, దీంట్లో మనకి ఏదో ప్యాకెట్ కూడా ఇచ్చారండి. ఆ ప్యాకెట్ అంట తినే ముందు సర్వ్ చేసుకోవాలంట. అంటే దాంట్లో దాని ఏదో అంటారండి, ఎండి మిరపకాయలు లాగా ఉంటాయన్నమాట. ఎండి మిరపకాయల లోపల గింజలు ఉంటాయి చూసారా, అలా ఉంటాయి. అవి బాగున్నాయి, టేస్ట్ బాగుంది, నేను తిన్నాను. ఇదిగోండి ఇవి. ఇప్పుడు వేయకూడదంట, దీని మీద చూశాను బిఫోర్ సర్వ్ అని ఉంది. ఇంకా ఆగిపోయాను. దీంట్లో కూడా వేసేసి కలిపేద్దాం అనుకున్నా. ఇప్పుడైతే టిఫిన్లు అయితే ఇవి అయినాయి. పిండి నానబెట్టాలి, అదే పప్పు. ఇడ్లీ పిండి దోశ పిండి రెండు ఒకేసారి నానబెట్టేస్తా, లేదంటే పెద్ద పని అవుతుంది. రెండింటికి సపరేట్గా చేసుకోవాలంటే టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట. అవి కడగడాలు అవి ఉంటాయి కదా. ఇవి కొంచెం లిక్విడ్, అంటే మా వాళ్ళకి ఏంటంటే పొడి పొడిగా ఉంటేనే నచ్చుతుంది. మళ్ళీ ఇలాగా మనకి జ్యూస్ లాగా ఉంటే నచ్చదు, సూప్ లాగా. ఇది బాగా మరిగిపోయిన తర్వాత ఇంకా పక్కన పెట్టేస్తానండి. తర్వాత వచ్చేసి ఇదిగో, ఇది కూడా అయిపోయింది. దీంట్లో ఉప్పు కారం అన్నీ వేసేసి కలిపేసి ఒక ఎగ్ కొట్టేసానంటే సరిపోతుంది. పిల్లల టిఫిన్లోకి అయితే వస్తుంది. తర్వాత మళ్ళీ నేను పప్పు వండుతాను. మా చిన్నోడికి పప్పు కావాలంట. ఇంటి దగ్గర అయితే పూజలు స్టార్ట్ అయినాయండి. ఎందుకంటే ఆషాఢం శ్రావణం 2 సార్లు టెంపుల్ దగ్గర అనమాట, మా ఇంటి వెనకాలే ఉంటుంది. సో నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇంకా తొందరగా ఇచ్చేయాలి, లేదంటే ఒక 9 గంటలకు అలాగా మొత్తానికి మనకి పూజలు సౌండ్ అవన్నీ వినిపిస్తాయి అనమాట. అవన్నీ కూడా వీడియోలో వినిపించకూడదు. అందుకని చెప్పేసి నేను పొద్దున్నే వాయిస్ ఇచ్చేసిన తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటాను. పిల్లలు వెళ్ళిన తర్వాత వాయిస్ ఇస్తాను ఫస్ట్. మా ఇంట్లో ఒకటే గుడ్డు ఉంది. మొన్న కాలు నొప్పి చేసిందంట మా వారికి. అంటే బండి మీద నుంచి కొంచెం స్లిప్ అయ్యి కింద పడ్డారనమాట. కాలు బెనికింది. అయితే ఏదో చేశారండి, నేను వీడియో షూట్ చేద్దామనేసరికి నేను రాకముందే చేస్తారనమాట. అది నాగశుద్ధి అంటారు కదా, అదొకటి, ఎగ్, చింతపండు అవన్నీ కలుపుకుని ఏదో కాళ్ళకి రాసుకున్నారు. తొందరగా లాగేస్తుందంట నొప్పి. సో వీడియో అనమాట, అవి పిలవాల్సింది కదా వీడియో షూట్ చేసుకునేదాన్ని, మన వాళ్ళకి కొంచెం తెలుస్తుంది అలాంటి నాటు వైద్యాలు, అంటే ఇంట్లో చేసుకునే వైద్యం అన్నమాట. నాగశుద్ధి అంటారు కదా, చాక్ పీస్లా ఉంటుంది అది, చింతపండు ఇంకా వైట్ ఎగ్ అంట, అవన్నీ కలుపుకుని కాళ్ళకి రాసుకుంటే
మొత్తం లాగేస్తుందంట నొప్పి అంతా, మరి చాలా ఫాస్ట్గా రిలీఫ్ అవుతుందంట. సో ఇదంతా కలిపేసి కొంచెం కారం పడుతుంది, ఇంకాని ఆ కారం వేసేసి పక్కన పెట్టేస్తాను. కొంచెం ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా బాయిల్ ఎగ్ బాగుంటుంది బీరకాయలోకి. మామూలుగా ఇలా కూడా పొడుచుకున్నా కూడా బాగుంటుంది అనమాట. పుల్ట టైపు ఎగ్ పుల్ట అంటాం మేమైతే. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇదంతా ఇలా కలిపేసి పక్కన పెట్టేశానండి. మీరు ఎగ్ చేయాలనుకుంటే దాంట్లో ఏం వేస్తారు? బీరకాయ, లేదంటే జస్ట్ ఉల్లిపాయల, లేదంటే టమాటాతో కూడా బాగుంటుంది. నేను ఎక్కువ బీరకాయ, టమాటా ఆ రెండే వేస్తాను అనమాట. ఇంక ఇక్కడ మ్యాగీ కూడా రెడీ అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు దింపేస్తేనే బెస్ట్, లేదంటే మరీ దగ్గరికి అయిపోతుంది. ఇంకా పిల్లలు తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా ఈరోజు మార్నింగ్ లాగనమాట. ఫస్ట్ ఈ పాలు రీఛార్జ్ చేసేసారు. ఎలా చేయాలి రీఛార్జ్ అని అడుగుతున్నారు. ఆన్లైన్లోకి వెళ్తే మీకు ఈజీగా అర్థమైపోతుందండి ప్రాసెస్ అంతా కూడా. హెల్తీయే, ఏమీ అసలు ఎంత బాగుంటుందంటే పెరుగు తోడు పెడితే చాలా బాగుంటుంది. అంటే మీగడ తీయకుండా తోడు పెట్టేసాం అనుకోండి, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక నెల రోజులు బుక్ చేసుకుని చూడండి. ఇంకా నా ఫుడ్ ఉంది కదా, అది కూడా రోజు తింటున్నాను, నేనే చూపించట్లేదు. డైలీ ఒక 3 స్పూన్లు అయితే తింటాను. ఇది ఏమైనా వేడో చలవో నాకు తెలియదు, కానీ మజ్జిగ తాగేయటమే వేడైతే. ఇంకా ఈరోజు పులిహోర కావాలన్నాడు మా చిన్నోడికి. లెమన్ రైస్ కావాలంట. లంచ్లోకి లెమన్ రైస్ చేయంటే పోపు పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం అన్నం ఎక్కువ వండేసి పోపు పెట్టేసుకుని. పులిహోరకి ఎక్కువ రైస్ ఉండాలండి, నార్మల్ రైస్లా కాకుండా కొంచెం పొడిగా ఉంటేనే కదా బాగుండేది. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పులిహోరలోకి, బాగుంటుంది ఆయిల్ ఎక్కువ ఉంటే. కొంచెం జీలకర్ర వేసాను. తర్వాత పొట్టు మినపప్పు. మీరు ఎప్పుడైనా సరే పోపుల్లో పొట్టు మినపప్పు ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుంది. నా ఫేవరెట్ అనమాట. శనగపప్పు అవి ఏం వేయకపోయినా పొట్టు మినపప్పు ఫ్రై చేసేటప్పుడు కమ్మగా వస్తుంది. దీంతో సున్నుండలు కూడా చేస్తారు ఈ పొట్టు మినపప్పుతోటి. కానీ అంటే చూడడానికి బ్లాక్గా ఉంటుంది, కానీ బాగా హెల్తీ అనమాట. ఆ పొట్టు వల్లే హెల్తీ ఉంటుంది. అయితే పొట్టు మినపప్పుతోటి ఇడ్లీలు కానీ మనం దోశలు కానీ వేసుకున్నాం అనుకోండి, ఆ పొట్టు తీసేస్తాం కదా, ఆ పొట్టు తీయకుండా కొంచెం వరకు ఉంచుకోవాలంట. ఆ మొత్తం కూడా కడిగేటప్పుడు తీయకుండా కొంచెం ఉంచుకుంటే ఏంటంటే మనకి హెల్తీ, పైన పొట్టుతోటి మనకి హెల్తీ అనేది వస్తుందంట. ఇది వరకు మొత్తం తీసేసేదని బ్లాక్గా అయిపోతుంది ఇడ్లీలని, కానీ కొంచెమైనా ఉంచుకోవాలి అంటారు. సో అన్ని పప్పులు వేసేసి జస్ట్ పచ్చిమిరపకాయలు వేసేసి ఫ్రై చేస్తాను బాగా. ఉప్పు వేసేసాను. నిమ్మకాయ పులిహోర అండి, తొందరగా అయిపోయేది అదొకటే. చింతపండు పులిహోర అయితే ఇంకా మనకి పూజలకి వాటికి తప్ప మధ్యలో అసలు కుదరదనమాట. ఇలా చక్కగా ఇలా ఫ్రై చేసాను. ఫ్రై చేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఎండుమిరపకాయలు ఒక 4-5 వేసాను, కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి కరివేపాకు. అంతలోపే గ్యాస్ అయిపోతుంది అనమాట. అంటే కొంచెం సన్నగా వస్తుంది మంట. సన్నగా వస్తుంది ఏంటి అనుకునేసరికి గ్యాస్ అయిపోయింది. ఇంకా జీడిపప్పు వేసాను. మా చిన్నోడు అస్సలు జీడిపప్పు తినడండి. అస్సలు అంటే అసలు ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఎందుకు జీడిపప్పు తినడు. ఇదివరకు తినేవాడు, ఈ మధ్యన తినట్లేదు. ఇంకా పెద్ద బాబు కోసం వేయాల్సి వస్తుంది. ఇంకొక గ్యాస్ అయిపోతే మొత్తం అంతా. కరివేపాకు ఒకటి, ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు వేసేసి పక్కన పెట్టేస్తాను. ఆ తర్వాత అన్నం ఉడుకుతుంది కదా, కొంచెం దమ్ పెట్టేసి అన్నంని చల్లారబెట్టాలి. వేడిగా ఉన్నప్పుడు కలిపితే మెత్తగా అయిపోతుంది. ఇంగువ కూడా వేసుకుంటారు, కానీ మేము ఎక్కువ ఇంగువ వాడము, కానీ మంచిదంట కదా ఇంగువ. ఇది వచ్చేసి రియూజబుల్ టవల్స్ అని చెప్పాను కదండి, కొనుక్కోండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది తెలుసా. ఇప్పుడు వరకు నేను 2 వాడాను, అప్పుడే ఒక 10 రోజులు అయి ఉంటుంది. చక్కగా వాష్ చేసేసుకుని మనం ఎండబెట్టేసుకోవచ్చు. ఆ క్లాత్లు కానీ ఇదే నయ్యమండి, స్మెల్ కూడా రావట్లేదు. ఆ క్లాత్లు అయితే మాత్రం మంచిగా, ఎంత మంచిగా ఉతికినా కూడా ఆయిల్ స్మెల్ వచ్చేది. ఇప్పుడు మనం కర్రీ కోసం చేస్తున్నాను. ఉప్మా చేస్తున్నాను. ఇడ్లీ పిండి, దోశల పిండి ఏవీ లేవు కదా. ఉప్మా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కదా.
అన్ని రకాల పప్పులు వేసేసి ఫ్రై చేసేయాలి. నాకు దొడ్డు రవ్వ అంటే అస్సలు నచ్చదండి, కానీ హెల్త్కి మంచిది. దాంతో దోశలు చేస్తాను, కానీ ఉప్మా తినాలంటే కొంచెం ఇబ్బంది అనమాట. సన్నగా ఉంటుంది చూసారా, అంటే మనం ఆ నూకలోనే బాగా సన్నగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. కొంచెం దొడ్డిగా ఉంటేనే నాకు ఇబ్బంది అవుతుంది తినడానికి, అంత ఇంట్రెస్ట్గా తిన్ను. మా పిల్లలు తింటారు. అయితే ఇక్కడ చిన్న పొరపాటు చేశాను. ఒక 100 గ్రాములో పావు కిలో తెచ్చారు, అదంతా వేసేసాను అనమాట. కొంచెం ఉంచాల్సింది. మనం దోశలు వేసుకుంటానికి మినపప్పు అది రెండు కలిపి కొంచెం అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు ముక్కలు వేసి మిక్సీ పట్టేసి దోశలు వేస్తే, నేను వేస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇది కూడా పోపు పెట్టేసి వాటర్ వేసేసాను. 1:2 రేషియో. ఒక గ్లాసు దానికి ఒక 2 గ్లాసులు వేస్తాను అనమాట. ఇలా బాగా కలిపేసాను. కలిపేసి ఇంకా ఒక పచ్చిమిరపకాయ వేసాను. ఒక ఆలు ఉందండి ఇంట్లో, నిన్న ఆలు ఫ్రై చేశాను అనమాట. ఎక్కువైపోతుంది ఆలు ఫ్రై చేస్తే అని చెప్పేసి ఒకటి పక్కన పెట్టేశాను, ఆ ఒకటి దీంట్లో వేసాను పిల్లలు తింటారు కదా అని. తీరా చూస్తే చాలా ఎక్కువైపోయింది. ఆలు వేయగానే క్వాంటిటీ అనేది ఎక్కువ కనిపించింది అనమాట. ఇంకా వచ్చాక మా చిన్నోడు వెళ్ళేటప్పుడు చెప్పాడు, అమ్మ నువ్వు ఉంచు నాకు ఉప్మా, నేను వచ్చాక తింటానని. మరి వాడికి ఏం నచ్చిందో ఏంటో తెలియదు, కానీ ఒక్కొక్కసారి అలాగే చెప్తాడండి. నచ్చితే మాత్రమే ఖచ్చితంగా ఇంటికి వచ్చి అడుగుతాడు, నేను ఉంచమన్నా ఉంచావా, అయిపోయిందా, నువ్వు తినేసావా అంతా అని. ఆడికి భయపడాల్సి వస్తుంది, అంతా తినేసావా అంటాడు. ఆలు వేసానండి, ఆలు వేసేసి ఫ్రై చేసాను. ఇంకా ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా వాటర్ వేసేసాను, 2 గ్లాసులు వాటర్. దీంట్లో ఈ వీడియోలో అయితే మొత్తం కుకింగే ఉంది. మామూలుగా అయితే నేను లెహంగా కుట్టానమాట, దానికి టైం సరిపోలేదు నాకు లాగ్స్ అవన్నీ షూట్ చేయడానికి. చీరతోటి, పాత చీరతోటి, అదే పాత చీర అంటే మంచిగానే ఉంది, కొత్తది. ఇక్కడ వచ్చేసి కర్రీ, ఈసారి కర్రీ కొంచెం వెరైటీగా చేస్తున్నాను, బాగుంటే చెప్తాను మీతోటి, కానీ టేస్ట్ బాగుంది. ఏమీ లేదండి, ఉల్లిపాయలు ఫ్రై చేశాను కదా, అయితే పక్కనే నేనేం చేశానంటే గుప్పెడు జీడిపప్పులు నానబెట్టాను. ఇది వచ్చేసి ములక్కడ, జీడిపప్పు ములక్కడ కర్రీ చేస్తాను అనుకున్నాను. ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మరిగిపోయినాయి, దీంట్లో ఇంకా మొత్తం వేసేసాను అనమాట. అదే నేను చేసిన పొరపాటు, ఎక్కువైపోయింది. ఎక్కువైపోయేసరికి ఏం చేస్తాం, బాక్స్లో పెట్టి ఉంచాను, పిల్లలు వచ్చి తింటారని. సిమ్లో పెట్టాలి, లేదంటే నీళ్ళన్నీ ఎగిరిపోతాయి, కానీ మనకి ఉడకదనమాట. ఇంకా మూత పెట్టేస్తా సిమ్లో పెట్టేసి. తర్వాత ఆ కర్రీ ఉంది చూసారా, అది ఏం చేశానంటే ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయలు ఫ్రై చేశాను కదా, ఆ తర్వాత ములక్కాయలు వేసానండి. ములక్కాయలు వేసేసి అవి బాగా మగ్గబెట్టేశాను. జీడిపప్పుని పేస్ట్ చేసి వేసాను, వేసేసి ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసేసి విజిల్ వేయించాను. విజిల్ వేయించిన తర్వాత కింద మాడిపోయాను. ఇక్కడ నేనేం పొరపాటు చేశానంటే, యాక్చువల్గా అయితే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి విజిల్ వేయించి, ఒక విజిల్ అంటే ములక్కాయలు ఉడకాలి కదా, అప్పుడు జీడిపప్పు పేస్ట్ వేయాల్సిందే. మెల్లగా చేతితోటి కదుపుకుంటూ వండితే మంచి గ్రేవీతో వస్తుంది. సో ఇక్కడ ఇలా జరిగింది, కొంచెం కొత్తగా ప్రయోగం చేశాను అనమాట, కొత్త టేస్ట్ రావాలని. ఈసారి కల్లుప్పు వాడుతున్నానండి, నార్మల్ ఉప్పు అయిపోయింది. ఇలా బాగా ఫ్రై చేసి మొత్తం కలిపేయాలి. కొంచెం కరివేపాకు వేసేసి, కరివేపాకు వేస్తే బాగుంటుంది టేస్ట్. ఈ పక్కన పెడతాను, ఇక్కడ నీళ్ళు పెట్టాలన్నమాట, వేడి నీళ్ళు. ఇది చూడండి, ఇక్కడ బాగా అయిపోయింది కదా, దీంట్లో నేను పేస్ట్ వేసాను అనమాట, ములక్కాయలు వేసేసి మగ్గపెట్టేశాను. ఇక్కడ నాకు వీడియో షూట్ చేయడానికి కూడా వీలుగా లేదు, పిల్లలకి వేడి నీళ్ళు పెట్టానండి. కొంచెం ఉప్పు వేసేసి బాగా కలిపేశాను. బాగా కలిపేసి
ఇంకా ఉప్పు వేసాను కదా, కానీ తర్వాత కారం వేసాను అనమాట. ఇది కలిపేసిన తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసాను. జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలిపాను కదా. ఇక నేను చేసిన పొరపాటు ఏంటంటే కుక్కర్ పెట్టకుండా ఉండాల్సింది. మనం మామూలుగా వాటర్తోనే ఉడకబెట్టాల్సింది. కొంచెం మాడింది, టేస్ట్ మాత్రం బాగుంది, మంచి గ్రేవీగా వచ్చిందనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. రేపు వ్లాగ్స్ షూట్ చేస్తాను, నార్మల్గా ఇంట్లో చేసే పనులు అవన్నీ కూడా. ఇక్కడ కుక్కర్ పెట్టడానికి వీలుగా లేదనమాట, తర్వాత పెట్టాను. 2 విజిల్స్ వేయించేసరికి టేస్ట్ అయితే బాగుంది.